కర్ణాటకలో ప్రాపర్టీస్ చేస్తున్నాను. నాకు ఎన్నో కాల్స్ వస్తాయి. ఈ కాల్స్ అన్నీ కూడా లో బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో, తక్కువ ప్రైస్లో వాటర్ ఫెసిలిటీ ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి నాకు కాల్స్ వస్తాయి. అండ్ బిగ్ సైజ్ ప్రాపర్టీ కావాలని. సో ఇప్పుడు నేను 62 acres అతి తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ అంటే లీగల్గా అన్నీ కరెక్ట్గా ఉన్న ప్రాపర్టీ తీసుకొని వచ్చాను. ఫుల్ డీటెయిల్స్ లోపలికి వెళ్దాం. 62 acres ఫార్మ్ ల్యాండ్ ఫర్ సేల్ ఇన్ పావుగడ. ఒక 62 acres ఒక ప్లెయిన్ ల్యాండ్. అండ్ ఈ ల్యాండ్కి మనము మన కారులోనే వచ్చాము. అది మన కార్ ఇది. అండ్ ఈ 62 acresలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది అనేది ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి పావుగడకి, కర్ణాటకలో పావుగడకి ఒక 23 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. అండ్ ఈ పావుగడ వచ్చేసి తుమ్కూరు డిస్టిక్ వస్తుంది అనమాట. సో తుమ్కూరు డిస్టిక్లో ఈ పావుగడలో ఏంటంటే ఇక్కడ చాలాసార్లు చాలామంది నన్ను తక్కువ బడ్జెట్లో ఏమన్నా ఉన్నాయని చెప్పి చాలాసార్లు అడిగారు. సో ఇది ఈరోజు నేను తీసుకొచ్చిన బెస్ట్ ప్రైస్ బడ్జెట్ ప్రాపర్టీ. సో దీంట్లో ఈ 62 acresలో వీళ్ళు ఏం చేశారంటే ఫ్రంట్ సైడు, ఇటు సైడు ఒక 1.5 acre టమాటా వేశారు. అండ్ నా లెఫ్ట్ సైడ్ చూస్తే ఇటు సైడు ఒక 2 acres టమాటా వేశారు. అండ్ టమాటా తర్వాత అక్కడ గ్రానైట్ వేశారు. అండ్ ఇటు సైడ్ చూస్తే ఈ 2.5 acresకి, 1.5 acreకి పక్కన చూస్తే ఇక్కడ కూడా ఇంకొక 1.5 acre ఉంది. ఇక్కడ కూడా గ్రానైట్ వేశారు, పల్లీలు. సో ఇది యాక్చువల్గా ఇంతవరకే ఫార్మింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చేయడానికి ప్రజెంట్ వీళ్ళకి ఇక్కడ టైం సెట్ కావట్లేదు. అండ్ ఈ లొకేషన్లో అండ్ నెక్స్ట్ 62 acres ఎలా ఉందంతా కూడా చూపిస్తాను. అండ్ ఈ లొకేషన్లో చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడంతా కూడా కొబ్బరి తోటలు. ఇదన్నీ కొబ్బరి తోటలే. నేను ఒకసారి డ్రోన్ ఫ్లై చేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఆపోజిట్లో మన పక్కన ల్యాండ్ అంతా కూడా అరికే నట్స్, సో బీటిల్ నట్స్. అండ్ ఇటు సైడ్ చూస్తే అంతా కూడా మామిడి తోటలు. అండ్ నేల చూస్తే అర్థమైపోతుంది ఇది టోటల్గా రెడ్ సాయిల్. అండ్ వాటర్ లెవెల్ ఎలా ఉంది అవన్నీ కూడా ఒకసారి మనం ఫుల్ డీటెయిల్లోకి వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను యాక్చువల్గా ఇటు సైడ్ నుంచి వచ్చాను. ఇది మనకి వచ్చే రూట్ ఇది. ఈ రూట్ అంతా కూడా మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ మట్టి రోడ్డు. అక్కడి నుంచి అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్సే, సూపర్ రోడ్సే. ఈ 1.5 కిలోమీటర్ మాత్రం కొద్దిగా ఇట్లా కచ్చా రోడ్డు ఉంది. అండ్ ఈ కచ్చా రోడ్లో నేను ఆల్రెడీ మన క్రెటా కార్ వేసుకొనే వచ్చాను. బట్ కాకపోతే ఏమైందంటే నాకు వచ్చేటప్పుడు చెట్లు కొద్దిగా దగ్గరకు వచ్చి లైట్గా తగులుతూ ఉన్నాయి. సో మనం ఇంకొకసారి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అదంతా కొద్దిగా జేసీబీ తోటి ఆ చెట్లు మాత్రం కట్ చేయించుకోవాలి కంపల్సరీ కార్లు ఇక్కడికి రావాలి అంటే. అదర్వైజ్ ఆల్రెడీ నాకు లైట్గా ఇట్లా గీతలు పడ్డట్లుగా గీతలు అయితే పడతాయి. చిన్న కార్లకు పడకపోవచ్చు, కానీ కొద్దిగా క్రెటా అండ్ దీనికంటే బిగ్ సైజ్ కార్లకు అన్నిటికీ కూడా స్పేస్ అయితే ఉంది. రోడ్ అయితే ఉంది, స్పేస్ ఉంది. మధ్యలో కార్స్, ఎదురుగా వచ్చిన వెహికల్స్ క్రాసింగ్ చేయడానికి అన్నీ ప్రాపర్గా రోడ్ అంతా ఉంది. అండ్ రోడ్డు కూడా అంతా గవర్నమెంట్ ప్రాపర్ రోడ్డే ఉంది. ఏది కూడా వేరే వాళ్ళ ప్రాపర్టీలోంచి వచ్చింది లేదు, అంతా రికార్డుతో ఉన్న ప్రాపర్టీనే. నేను రిటర్న్ వచ్చేటప్పుడు తీస్తున్న క్లిప్పు, ఎందుకంటే జస్ట్ పక్కన ల్యాండ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడంతా కూడా మామిడి తోటలు. ఇంతకుముందు నేను ఇవన్నీ డ్రోన్ షాట్లో చూపించబోతున్నాను. ఇదంతా మామిడి తోటలు. అండ్ ఇక్కడంతా కూడా అరికే బీటిల్ నట్స్ ట్రీస్. అండ్ ఈ సైడ్ ఇదంతా కూడా ఇక్కడ బీటిల్ నట్స్ ఉన్నాయి, తర్వాత కొబ్బరి తోటలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూడబోయే ల్యాండ్కి నేను చెప్పిన ఇది రోడ్డు ఇలా ఉంటుంది. అండ్ అక్కడ దాకా ఇలానే ఉంటుంది, ఆ కొండకి బిఫోర్ దాకా అన్నమాట. అక్కడ కూడా చాలా తోటలు ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్డ్ వీడియో, కొబ్బరి తోటలు, మామిడి తోటలు, చెరుకు తోటలు, ఇట్లా చాలా తోటలు అయితే ఈ ఏరియాలో ఉన్నాయి. ఫుల్ వాటర్ లెవెల్ ఈ విధంగా ఉందని చెప్పి నేను చూపిస్తున్నా ఇక్కడ నేల గురించి, వాటర్ గురించి. ఈ ఏరియాలో ఆల్రెడీ చాలామంది స్టే చేస్తూ ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు. అండ్ ఇటువంటి ఇక్కడ పశువులు కానీ లేకపోతే పశువులను పెట్టుకొని చాలామంది ఇక్కడే స్టే చేస్తున్నారు అన్నమాట. ఇది హౌసెస్, ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి, చాలామంది ఇక్కడ నివసిస్తున్నారు. ఇది మెయిన్ రోడ్ నుంచి
లోపలికి రావాల్సిన 1/2 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఈ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆల్రెడీ ఇక్కడ లోకల్గా కొంతమంది ఒక 1/2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లో 1/2 కిలోమీటర్ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇంకా టోటల్గా 1 కిలోమీటర్లు ఇట్లాంటి రోడ్డే ఉంటుందన్నమాట. అండ్ ఈ 62 ఏకర్స్ కూడా అంతా కూడా రికార్డు ప్రాపర్టీనే. ఈ 62 ఏకర్స్ కాకుండా ఇందులో ఇంకొక 6 ఏకర్స్ మాత్రం ఖరాబ్ ల్యాండ్ ఉందన్నమాట. ఆ ఖరాబ్ ల్యాండ్లో కూడా మనకి ఈ హల్లా ఉంటుంది కదా, వాగ్ ఉంటుంది కదా, అది వెళ్తూ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి కంటిన్యూషన్లో, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 12:30 అయింది టైం ఇప్పుడు. సో 12:30లో నేను ఇక్కడ ప్రాపర్టీలో షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను బెంగళూరు నుంచి వచ్చి ఇప్పుడు షూట్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ నేను బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ అయినా హాట్ సమ్మర్ అయినా కూడా ఇటువంటి ప్రాపర్టీస్ చేస్తున్నా కాబట్టి కంపల్సరీ హాట్ సమ్మర్లోనే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ డ్రోన్లో నేను క్లియర్గా చూపిస్తాను ఈ చుట్టుపక్కల ఎలా ఉందనేది. మన బ్యాక్ సైడ్ అయితే చాలా పెద్ద కొండ ఉంది. ఇదంతా కొండ, ఈ చుట్టుపక్కల కనిపించేది అంతా కూడా కొండ ఉంది. సో ఈ కొండకి అడ్జస్ట్ అయిన ఆనుకొని ఉన్న ల్యాండ్ అంతా మనది. ఈ ల్యాండ్ ఎలా ఉందనేది నేను ఒకసారి క్లియర్గా డ్రోన్ వ్యూ చూపిస్తాను. సో డ్రోన్ అయితే నేను యాక్చువల్గా రెడీగా పెట్టుకున్న, కార్లోనే కూర్చొని రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఫ్లై చేయాలన్న ఉద్దేశంతో చేశాను. అండ్ ఒకసారి డ్రోన్ ఎగరేస్తే ఒక క్లారిటీ వచ్చింది. అంటే క్లారిటీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇంత పెద్ద ల్యాండ్ తీసుకుంటే వాటర్ లెవెల్ ఉందా లేదా, ఇక్కడ ఏమైనా పండుతాయా లేదా అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఆ డౌట్ రాకుండా నేను ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వటం గురించి ఇప్పుడు ఈ డ్రోన్ ఫ్లై చేస్తున్నాను. అండ్ ఈ డ్రోన్ ఫ్లై చేసినప్పుడు మన ల్యాండ్ చాలా పెద్దగా ఉంది, 62 ఏకర్స్. అంటే అదంతా కూడా ఒక రౌండ్ తిరిగేసి వస్తాము. అండ్ ఇటు సైడు ఏవైతే నేను ఇప్పుడు చెప్పినట్లు మ్యాంగో గార్డెన్ కానీ, లేకపోతే అరికే ట్రీస్ కానీ, అండ్ నెక్స్ట్ వీటితో పాటు ఒక కొబ్బరి తోట కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయనేది క్లియర్గా చూపిస్తాను. సో ఎండలో టైం వేస్ట్ కాకూడదన్న ఉద్దేశంతో నేను మాట్లాడుకుంటూ ఇదంతా వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ దాంతోపాటు కొద్దిగా వర్క్ ఈజీ అవుతుంది, ఎండలో కొంచెము ఎక్కువ ఇది కాకూడదని చెప్పి. సో ఈవెన్ ఇది స్టార్ట్ చేయగానే ఎక్కువ హైట్కి వెళ్ళొద్దని చెప్పి ఇది నాకు వార్నింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు డ్రోన్ వ్యూలోకి వెళ్ళిపోదాము, ఏరియల్ వ్యూలోకి. నా ఎదురు కనిపిస్తున్నది రోడ్డు, అండ్ దాంతోపాటు ఎదురు తోటలు ఇవి. సో నేను ఆల్రెడీ విండ్ ఎక్కువ ఉండటంతో ఎక్కువ హైట్ తీసుకోను, జస్ట్ ఒక మీడియం రేంజ్లోంచి కొంచెం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి క్లియర్గా చూపిస్తాను. అంటే మనం వచ్చిన రూట్లోనే ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. ఇదే రూట్లో వచ్చాము, ఇప్పుడు ఏదైతే నేను వెళ్తున్నానో డ్రోన్ వ్యూ కనిపిస్తుందో ఈ రూట్లో వచ్చాము. సో ఈ చెట్ల మధ్యలోంచి రైట్ సైడు మనకి ఏదైతే ఇక్కడ రోడ్డు కనిపిస్తుందో అదే రోడ్లోంచి వచ్చాము. అండ్ ఎదురుగా కనిపించేవి ఇవి అంతా కూడా మామిడి తోట ఇది. సో మామిడి తోట, నా లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా మామిడి తోట. అండ్ అందులో కూడా రైట్ సైడ్ కనిపిస్తున్నది కొంత అరికే బీటిల్ నట్స్ ఉంది. అండ్ అటు సైడు నేను వచ్చిన ఈ రోడ్డు మొత్తం కూడా అంతా కూడా తోటల మధ్యలో నుంచే వచ్చాను. ఆ తోటల మధ్యలో చూస్తే మనకు ఒక రోడ్డు కనిపిస్తుంది. సో అది రోడ్డు ఇది. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ చాలా హైట్ వెళ్ళక తప్పలేదు, అదర్వైజ్ మనకి రోడ్డు కానీ అన్ని క్లియర్గా కనపడవని. సో ఇక్కడ నుంచి చూస్తే నాకు ఆల్రెడీ మెయిన్ రోడ్ పైన వెళ్ళే వెహికల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి మధ్యలో, అంటే గ్రీనరీకి మధ్యలోనే. సో మనం వచ్చిన ఏరియా అంతా కూడా గ్రీనరీనే. ఇప్పుడు ఒకసారి రైట్ టర్న్ తీసి నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ రైట్ సైడ్ ఇదంతా కూడా మనకి బీటిల్ నట్స్, తర్వాత కోకోనట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి బీటిల్ నట్స్ అండ్ కోకోనట్స్. సో లైక్ వైజ్ మళ్ళీ నేను మన సైడు టర్న్ చేస్తాను. సో మన సైడ్ టర్న్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక కొండ కూడా కనిపిస్తుంది, ఆ కొండకి బిఫోర్ ఉన్నదే మన ప్రాపర్టీ. మనకి ఏదైతే నేను ఒకసారి జూమ్ అవుట్ చేస్తాను, ఇది కంప్లీట్ ఓవర్గా ఇది అయిపోయింది. సో ఇది
కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ మన ప్రాపర్టీ. సో, ఈవెన్ మన ప్రాపర్టీలో కూడా ఇంకా అదర్ ట్రీస్ అవన్నీ ఉన్నాయి. ఒకసారి చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకొంచెం నేను డౌన్‌కి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే టూ హైట్‌లో ఉంది. ఇప్పుడు ల్యాండ్ కొండకి మొత్తం ఏదైతే స్క్రీన్ మొత్తం కనిపిస్తుందో ఇదంతా కూడా ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా పార్ట్ ఆఫ్ 62 ఎకర్స్. సో, ఇప్పుడు ఆ హైట్‌లో నుంచే స్ట్రెయిట్‌గా వెళ్ళి నేను మన ల్యాండ్‌లో ఏమేమున్నాయి అంటే ఇప్పుడు నేను కొంత మటుకే అంటే ఒక 5, 6 ఎకర్స్ మాత్రమే ఇప్పుడు పండిస్తున్నది చూపిచ్చాను. సో, పండించింది కాకుండా ఏమేమున్నాయనేది ఇప్పుడు కొద్దిగా ముందుకెళ్ళి నేను చూపిస్తాను. సో, ఇది కరెక్ట్‌గా ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ మన ల్యాండే. సో, దీంట్లో మనకి కొంత ఆహ్, ఇక్కడ కూడా ఎండింగ్‌లో మనదే ఒక మామిడి తోట ఉంది. అండ్ మామిడి తోటతో పాటు రైట్ సైడ్ చూస్తే ఇక్కడ కనిపించే ఈ గుబురు చెట్లు ఇవన్నీ కూడా చింత చెట్లివి. సో, ఈ చింత చెట్లు ఎండింగ్‌లో మన ల్యాండ్ ఎండ్ అవుతుందనమాట. ఇదంతా కూడా ఒక స్క్వేర్ బాక్స్ లాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 62 ఎకర్స్. అక్కడక్కడ బాక్సులు లాగా చేశారు. అంటే దీంట్లో కూడా అప్పుడప్పుడు పండించడము, దున్నించడము ఇవన్నీ కంటిన్యూగా చేస్తూనే ఉంటారనమాట. సో, ఇది 360 డిగ్రీస్ వ్యూ. సో, ఇప్పుడు మళ్ళీ బ్యాకొచ్చేసి కంటిన్యూయేషన్‌లో మన ప్రాపర్టీ గురించి మిగతా విషయాలు డిస్కస్ చేద్దాము. సో దట్ అన్నీ క్లియర్‌గా ఇవ్వాలి కాబట్టి. అంటే ప్రైస్ తక్కువ కదా అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇవ్వను. సో, ప్రైస్ తక్కువైనా, ఎక్కువైనా ఏదైనా సరే కరెక్ట్ ప్రైసు, కరెక్ట్ ప్లేస్‌లో ఏమేమున్నాయి, ఏమేమి పండుతాయి, వాటర్ లెవెల్ ఎలా ఉందనేది క్లారిటీగా చూపిస్తాను. ఇదే కాదు మనం ఇప్పటిదాకా చేసిన అన్ని ప్రాపర్టీలో అలానే ఉంటుందన్నమాట. మనకి క్లియర్ పిక్చర్ క్లియర్‌గా చూపిస్తాను నేను. సో, ఒక్కసారి కంటిన్యూయేషన్‌లో నేను డ్రోన్‌ని డౌన్ చేసుకొని కంటిన్యూ చేస్తాను. సో, నేనొకసారి ఇక్కడి నుంచి మెయిన్ డిస్టెన్స్‌లన్నీ కొన్ని చెప్తాను. సో, ఫస్ట్ పావుగడ. సో, పావుగడ వచ్చేసి మనకి ఇక్కడున్న లొకేషన్ నుంచి 23 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు సిరా నుంచి వచ్చాను. సో, సిరా ఇక్కడ నుంచి 72 కిలోమీటర్స్ అవుతుంది సిరా. ఇది సిరా. అండ్ దీని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మనకి టుమ్కూరు వస్తుంది. సో, టుమ్కూరు కూడా ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ నుంచి 123 కిలోమీటర్స్ అవుతుంది టుమ్కూరు. సో, ఇప్పుడు జనరల్‌గా ఏమవుతుందంటే మనకి ఈ ప్లేస్‌కి రావాలి అంటే టుమ్కూరుకి వాటికి వెళ్ళనవసరం లేదు. అపోజిట్ ఎండ ఎక్కువుంది. అందు గురించి క్లియర్‌గా కనిపించట్లేదు. బట్ నేను చెప్పేది అక్యురేట్‌గా చెప్తున్నాను. పర్ఫెక్ట్‌గా ఇక్కడ నుంచి చెక్ చేసే చెప్తున్నాను. అది కూడా ప్రాపర్టీ మిడిల్‌లో ఉండి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి బెంగుళూరు హైవే ఏదైతే మనకి హైదరాబాద్ అండ్ బెంగుళూరు హైవే వస్తుందో అది మనకి పెనుగొండ ఇక్కడ నుంచి 58 కిలోమీటర్స్ వస్తుంది. సో, ఇది బెంగుళూరు హైవే, బెంగుళూరు హైవే 58 కిలోమీటర్స్. సో, ఒకసారి బెంగుళూరు కూడా నేను చెక్ చేస్తాను ఇక్కడ నుంచి. బెంగుళూరు సెంట్రల్ సిటీ ఇక్కడ నుంచి 184 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. సో, ఇది మెయిన్ డిస్టెన్స్‌లు. అండ్ ఆఫ్‌కోర్స్ ఇక్కడ నుంచి ఏపీకి సంబంధించిన సిటీస్ అయితే చాలా దగ్గర ఉంటాయి. లైక్ పెనుగొండ కావచ్చు, అనంతపూర్ కావచ్చు, ధర్మవరం కావచ్చు, నెక్స్ట్ ఇటువంటి లేపాక్షి కూడా చాలా దగ్గర ఉంటుంది. అన్ని సిటీస్, తెలుగు సిటీస్ అయితే ఆల్మోస్ట్ దీనికి వెరీ నియర్ బై ఉంటుంది. సో, ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ ప్రైజింగ్ కావాలనుకుంటే ఇక్కడ ఒకసారి నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ అయినా చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మీకు కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ పంపిస్తాను. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇప్పటిదాకా చేసిన ఏవైనా సరే అన్నీ కూడా లీగల్గా ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే బేసిక్స్ చెక్ చేసిన తర్వాతనే నేను మీ దాకా తీసుకొని వస్తాను. అండ్ దానికి సంబంధించిన బేసిక్ చెక్ చేయడానికి నేను ఆల్రెడీ ఎన్నో ప్రాపర్టీస్ చేశా కాబట్టి నాకు ఎలా చేయాలి ఏంటనేది నాకు మొత్తం కంప్లీట్‌గా ఒక క్లారిటీ అయితే ఉంది. బేసిక్ చెక్. బట్ మీరు మాత్రం ప్రాపర్టీ నేను డీల్ చేసేటప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాతనే
ప్రాపర్టీ మాత్రం డీల్ చేస్తాను నేను. సో లీగల్ అడ్వైస్ చేయకపోతే నేను అసలు ప్రాపర్టీ డీల్ కూడా చేయను. ఎందుకంటే ఎప్పుడు నెవర్ ఎవర్ బౌన్స్ బ్యాక్ అయ్యి రాకూడదని నా ఇంటెన్షన్ అనమాట. అండ్ మీ దగ్గర అక్రాస్ ద కంట్రీలో ఏదైనా ఇంకా మంచి ప్రాపర్టీ ఉన్నా కూడా సైజ్ డజంట్ మ్యాటర్, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా కూడా మేము హెచ్ఎస్ ప్రాపర్టీస్ డీల్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మీకు పర్టికులర్ ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు ఒకసారి సునీల్ నా బడ్జెట్ ఇలా ఉంది, ఈ బడ్జెట్లో ఇంత సైజ్గా చూస్తున్నామని చెప్తే దానికి తగ్గట్లుగా ఎక్కడన్నా మంచి ప్రాపర్టీ ఉంటే కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయితే లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంది. సో ఇది ఈరోజు 62 acres లో బడ్జెట్ ప్రాపర్టీ ఫర్ సేల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ అవుట్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.